ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా అద్దుగో ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. అహబు ఎదుట నిలబడి దేవుని ముందు నిలబడ్డానంటాడేంది? ఎప్పుడైతే ఈ మెట్టుకు నువ్వు వెళ్తావో అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్న దేవుని సన్నిధి నీతోనే ఉంటుంది. తమ్ముడా, నువ్వు పనిచేసే స్థలంలో, నడిచే స్థలంలో, ప్రయాణం చేసే స్థలంలో, నువ్వు పనిచేసే పొలంలో, కంపెనీలో, నువ్వు జాబ్ చేసేటువంటి ప్రదేశంలో, నువ్వు ఎక్కడ కూర్చున్నా సరే నీ తలంపుల్లో ఎప్పుడు కొన్ని ఆయనకి ట్యూన్ అయి ఉంటున్నాయి. దాన్ని బట్టి ఎప్పుడు ఆయన నీతోనే ఉంటాడు. మరి లేకపోతే ఏలియా చెప్పిన దానికి అర్థం ఏంటో మీరు చెప్పండి. నిత్యము ఆయన సన్నిధి ఎంతో ఉందంట. ఈరోజు మందిరానికి వచ్చారు, ఇక్కడ మందిరంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధి అనుకుంటారు. మీరు ఇంటికి పోతే దేవుని సన్నిధి లేదనుకుంటారు. కాదు, భక్తిపరులు, ఆత్మీయులు, పరిణతి చెందిన బిడ్డలు ఎక్కడున్నా ఆయన వాళ్ళతో ఉంటాడు, వాళ్ళు ఆయనతో ఉంటారు. ఆయనకి మించిన ఫ్రెండ్ లేడు వాళ్ళకి, ఆయనకి మించిన స్నేహితుడు లేడు, ఆయనకి మించిన అనుబంధం లేదు, ఆయనకి మించినటువంటి మమతానురాగాలు పంచే వ్యక్తి ఇంకొకరు లేరు. అట్లా ట్యూన్ అయిపోతారు. మీరందరూ అట్టివారు అగురుగాక, అగుదురుగాక, 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 అగుదురుగాక. బాగా ఇబ్బంది పెట్టి చెప్పినట్టున్నాను, అంతేం లేదా? ఈజీగా అర్థమైందా మీకు? ఏమర్థమైందో ఒక ముక్క చెప్పండి. నేను కూడా కొంచెం ఆనందపడతాలే, తొందరగా ముగిస్తా. ఇక ప్రార్థన ఎలా మారిపోయిందంటే వినండి, ఒక దగ్గరికి వెళ్ళి కూర్చొని అక్కడ అడిగితేనే కాదు, రోడ్డు మీద నడుస్తా చేస్తా, అడుగుతా. ఆ రోడ్డు మీద నడుస్తా కూడా ఆయన కార్యాలను వివరించుకుంటూ ఉంటా. తోటకెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అడుగుతా, మందిరంలో ప్రార్థన చేసినప్పుడు అడుగుతా, మోకాళ్ళు వేసి అడుగుతా, స్తంభానికి అనుకొని కూర్చొని ఆయనతో మాట్లాడుకుంటా, పడక మీద పరుండి కూడా ఆయనతో మాట్లాడుకుంటా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఆ మెట్టుకి దేవుడు నడిపించాడు. అయితే టెన్షన్ పడకండి. అట్లయితే ఇప్పుడు మేము పొద్దున సాయంత్రం చేసే బుస్సేగా అనొద్దు. యూనివర్సిటీ చదువుకి వెళ్ళాలంటే ముందు వీడు 1లో చేరాలిగా, అవునా? 1లో చేరాలి కదా, ముందు ఎల్కేజీ, యూకేజీ, అరకేజీ, పావుకేజీ చదవాలి కదా. ఇవన్నీ చదివితే కదా. కాబట్టి మీరు చేసేదేం పిచ్చి పని కాదు. కానీ నేను అంటున్నాను, ఇంకప్పుడు ఎలా అయిపోతుందో తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్ళి మొత్తుకోవటం, గందరగోళం చేయటం, గోలగోలు చేయటం ఏముండదు. చాలా సహజంగా, చాలా మామూలుగా ఆయనతో నువ్వు మాట్లాడచ్చు. చాలా చనువు